18వ లోక్సభ ఎన్నికలు 2024 సంవత్సరం జరగబోయే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల యొక్క బలబలాలు ఇప్పటి వరకు వివిధ లోక్సభ స్థానాల్లో భాగంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉండబడే ప్రధానమైన లోక్సభ స్థానాల్లో మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆ తర్వాత చేవెళ్ల లోక్సభ స్థానాల్లో ప్రధాన 3 రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. వారి యొక్క బలబలాలపైన మనం విశ్లేషణ చేసిన తర్వాత ప్రస్తుతము మరొక ప్రధానమైన లోక్సభ స్థానం ఏమిటంటే మహబూబ్ నగర్, పాలమూరు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యక్తి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ. మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యక్తి చల్లా వంశీచంద్రెడ్డి. తర్వాత మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యక్తి మన్నే శ్రీనివాసరెడ్డి. ఈ ముగ్గురు ప్రస్తుతం పాలమూరు, మహబూబ్ నగర్ యొక్క లోక్సభ స్థానం నుంచి 3 ప్రధాన రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులుగా వీళ్ళు పోటీ పడుతున్నప్పుడు వీరి యొక్క బలాలు బలహీనతలు కనుక మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఈ లోక్సభ స్థానంలో 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గెలుపొందాడు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా తీవ్రమైన పోటీ ఇచ్చిన వ్యక్తి, 2వ స్థానంలో నిలబడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అప్పుడు ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ప్రస్తుతం అభ్యర్థి అయిన డికే అరుణ. ఈ యొక్క లోక్సభ స్థానంలో ఈ ముగ్గురు 3 పార్టీల అభ్యర్థుల బలాబలాలు కనుక ఒకసారి తీసుకున్నట్లయితే ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి అయిన ప్రస్తుతం బీజేపీ పార్టీ యొక్క జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మళ్ళీ తన అదృష్టాన్ని ఈ లోక్సభ ఎన్నికల్లో పరీక్షించుకుంటుంది. ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడే మహబూబ్ నగర్ నుంచి. అయితే ఇందులో డికే అరుణ బీజేపీ అభ్యర్థిగా ఆమె కలిసి వచ్చే అంశం ఏమిటంటే చివరిసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ తనే అభ్యర్థిగా ప్రకటించబడం. ఎందుకంటే తనే అభ్యర్థి ఎందుకు ప్రకటించబడ్డాం అంటున్నా అంటే చివరి వరకు అదే బీజేపీ పార్టీలోని జితేందర్ రెడ్డి, డికే అరుణల మధ్య ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క సీటు ఎవరికి ఇస్తుందనేది పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య దాదాపు ఒక దశలో చెప్పాలంటే ఎవరికి ఇవ్వాలనే ఒక సందిగ్ధమైన పరిస్థితి కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఏర్పడింది. చివరిగా లాస్ట్ టైం ఓడిపోయిన వ్యక్తి అయిన డికే అరుణ గారికే ఈ యొక్క లోక్సభ స్థానం అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత ఈమె గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా మరియు అదే రకంగా మహబూబ్ నగర్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది దాదాపుగా ఈ మహబూబ్ నగర్ యొక్క శాసనసభ పరిధిలోని మహబూబ్ ఈ 7 మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండడం, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం, లాస్ట్ టైం ఓడిపోయిన వ్యక్తిగా ఉండడం, తర్వాత 2 ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు పురుషులు అవ్వడం, ఈ మొక్కతే ఇక్కడ మహిళగా కాంటెస్ట్ చేయడం, మరియు పోటీ పడుతున్న అభ్యర్థులు ఒక సామాజిక సమీకరణ దృష్ట్యా ముగ్గురు కూడా రెడ్డి వర్గానికి చెందినవారు. ఇందులో ఎవరు కూడా అంటే ఇతర బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి ఎవరు లేరు. ముగ్గురు కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ఒక రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు అవ్వడం ఇది ఈ ముగ్గురికి కూడా ఒక రకమైన బలహీనతగా చెప్పాలి. ఆ తర్వాత 2వ వ్యక్తి ఏమిటంటే చల్లా వంశీచంద్రెడ్డి. ఈయన మొన్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు కానీ చేయలేకపోయి తన యొక్క స్థానాన్ని అంటే కల్వకుర్తి యొక్క స్థానం నుంచి వదులుకోవడం జరిగింది. ఆ తర్వాత కేంద్రంలో ఉండే అంటే కాంగ్రెస్ పెద్దలతో ఎక్కువగా సైక్యంగా ఉంటాడనేది ఇతని మీద ఉండే ప్రధానమైన అంటే ప్రజల్లో ఉండబడే ఒక అభిప్రాయం. అక్కడి నుంచి అంటే దాదాపుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో, కేంద్ర పెద్దలతో, కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఇతను ఎక్కువగా సఖ్యతగా ఉండడం ఇతనికి కలిసి వచ్చే అంశం. రెండోది ఏమిటంటే ఇతను కూడా సౌమ్యుడిగా ఉండడం మరియు అదే రకంగా ఇక్కడ జరిగే అంటే గత శాసనసభ ఎన్నికల తర్వాత ఎక్కువగా ఇతను ఢిల్లీతో సంబంధాలు కలిగి ఉండడం, ప్రత్యక్షంగా ఆ లోక్సభ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో అంటే ప్రస్తుతం ఉన్న ఈ ప్రక్రియలో ప్రధాన బలము బలహీనత ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కొడంగల్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఈ యొక్క వంశీచంద్ర గెలవాలన్నా ఓడిపోవాలన్నా అతని మీద ఉండే
బలము బలహీనత అతని యొక్క బలం బలహీనత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు అభ్యర్థి కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి పని విధానం ఆధారంగా తమ పార్టీకి ఓటేస్తారు కాబట్టి. ఆ తర్వాత మూడో వ్యక్తి ప్రస్తుత లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ యొక్క అభ్యర్థిగా మళ్ళీ ప్రకటించబడిన మన్నె శ్రీనివాసరెడ్డి. అయితే ఇక్కడ వాస్తవంగా ఏమిటంటే బీఆర్ఎస్కు ప్రధాన లోపము మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఈ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. బీజేపీ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉండడం, రీసెంట్ సర్వేల్లో మళ్ళీ గెలుస్తారని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు రాష్ట్రంలో అధికారంలో ఉండడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం. ప్రధాన పోటీ మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఓకే రైట్, బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంటుంది. ఒకవేళ అక్కడుండే ప్రజల్లో ఆ కాంగ్రెస్ పార్టీ బలము బలహీనత రేవంత్ రెడ్డి యొక్క పని విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.